హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి అమ్మవారి నగునూరు దుర్గా భవాని అమ్మవారి ఆషాఢి నవరాత్రుల సందర్భంగా ఆ అమ్మవారికి విశేష అలంకరణలో భాగంగా శుక్రవారం రోజు జరిగిన అలంకరణ వచ్చేసి నిమ్మకాయలు అండి. అమ్మవారికి నిమ్మకాయల దండ వేస్తా అనేది నా మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే నిదర్శనం నేనే చెప్తున్నాను, ఎందుకంటే నేను వేశాను కాబట్టి. సో అమ్మవారికి నిమ్మకాయలు అంటే అంత ప్రీతికరం అన్నమాట. సో మనం వెళ్ళిన అమ్మవారి సన్నిధానంలో ఏ టెంపుల్కి వెళ్ళినా ఒక్క నిమ్మకాయ ఇస్తే ఎగబడి తీసుకుంటాం. రీజన్ ఏంటంటే ఆ నిమ్మకాయకి అంత పవర్ ఉంటుందండి. సో అమ్మవారి ఇవాళ అలంకరణ నిమ్మకాయలు. సో నిమ్మకాయలతో విశేష అలంకరణ చాలా బాగా చేశారు. విశేష అలంకరణ, విశేష పూజ, విశేష హారతులు, అమ్మవారి విశేష అపురూప రూపం అన్నమాట. సో ఇవన్నీ మీకు కనిపించేటి ఉప ఆలయాలు అని చెప్తుంటాను కదా రెగ్యులర్గా. సో ఇవన్నీ ఉప ఆలయాలు అమ్మవారివి అంటే స్వామివారివి, సుబ్రహ్మణ్య స్వామివి, వినాయకుడివి, ఇలా ఉపాలయాలు. ఆ ఉపాలయాల్లో కూడా శుక్రవారం కాబట్టి ఒక్కొక్క ఉపాలయం ఒక్కొక్క విధంగా అలంకరించి మనకు చూపిస్తున్నారనమాట. నిజంగా ఇలా చూడడం అంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలండి మనం. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో అమ్మవారి పాదుకల పూజ ఉంది. ఆ పాదుకలు చూస్తుంటే నిజంగా అమ్మవారు వచ్చి కూర్చుంది అన్నట్టున్నాయండి.
శంకర శివ కాశీపతే కాశీపతే వారణాసీపతే. వారణాసీపతే. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత భక్తులందరికీ ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, ఒక్క అయ్యగారులే చేయడమా, మాకు చేసే అవకాశం దొరకదా అమ్మవారికి అని అనిపిస్తూ ఉంటుంది. మనందరి ఆ కోరికను ఈడేర్చడానిక అన్నట్టుగా అమ్మవారే చరణ రూపంలో మనకు ఆమెను పూజను చేసుకునేటువంటి సౌభాగ్యాన్ని కలిగించింది. అందుకని అమ్మవారి ఏ చరణాలు ఉన్నాయో ఈ చరణాలు ఏవో పాదుకలు అని భావించడానికి వీల్లేదు. నగునూరులోని 8 భుజాలతో కూడుకొని సింహస్కంధ సమాసీనై ఉన్నటువంటి భగవతి దుర్గా భవానియే సాక్షాత్తు ఆ చరణ పాదుకలుగా భావించి అందరికీ ఇళ్లలోకి వచ్చి పూజను పొంది మనల్ని అనుగ్రహించేటువంటి సౌభాగ్యాన్ని కలిగింపజేసేందుకు అమ్మవారి సంకల్పం, జగద్గురువుల యొక్క ఆశీర్వచనం మనకు లభించినది. అందులో భాగంగా ఈనాడు మధుసూదన్ గారి కుటుంబ సభ్యుల జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొంది అమ్మవారి పాదుకలను పూజించే అవకాశం పొందామండి. అమ్మవారి పాదుకలు అంటే మామూలుగా మనకు అసలు నేను ఇంతవరకు అలాంటి పాదుకలు చూడలేదండి. అంటే ఇది మా కరీంనగర్లో మధుసూదన్ గారి ఇంట్లో జరిగిందంట ఈ పూజ. సో నాకైతే అమ్మవారి పాదాలను చూస్తుంటే నిజంగా అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుందా, నన్ను పూజ చేసుకోండి అని చెప్పిందా అన్నట్టే ఉన్నాయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ చూసారే అమ్మవారి పాదాలు, వాటి మళ్ళీ దీనికి డ్రెస్ కోడ్ ఒకటి పెట్టారండి, రెడ్ కలర్ డ్రెస్ కోడ్. నిజంగా అమ్మవారికి వల్ల విశేష పూజ జరిగిందండి. అలంకరణే కానీ, డ్రెస్సింగ్ కానీ, అమ్మవారి పాదుకల పూజనే కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మవారి గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చండి. మెయిన్ నిమ్మకాయల దండ అంటే ఒక ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. సో అమ్మవారి దగ్గర తెచ్చుకున్న ఒక నిమ్మకాయను మనం తీసుకొచ్చి మన హ్యాండ్ బ్యాగ్లో కానీ మన ఇంట్లో కానీ పెట్టుకుంటే మనకు ఖచ్చితంగా తేడా తెలుస్తుందండి. ఆ తేడా తెలుసు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. గతంలో నేను అమ్మవారికి నిమ్మకాయల దండ వేసేదానండి. దీనికి ఒక లెక్క ఉంటుంది, 108, 51, 21 అని. సో ఇలా 108 నిమ్మకాయలతో వేసేదాన్ని. నాకు అమ్మవారు చూస్తుంటే మాటలేం రావట్లేదండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.